ఇప్పుడు ఏదైతే అకౌంట్ చూసారో వాళ్ళే గత 4-5 సంవత్సరాల నుంచి అకౌంట్ చూస్తున్నారు. సో అవే అకౌంట్స్ అప్పుడు ఎందుకు పట్టుకోలేదని నా క్వశ్చన్ వస్తుంది. సేమ్ అవే అకౌంట్స్ ఇప్పుడు ఎలా వచ్చాయి, ఇప్పుడు ఎలా తప్పులు దొరికాయి? ఈ ప్రెసిడెంట్ గారు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ప్రెసిడెంట్ మాస్టర్ వచ్చి 6-7 months అవుతుంది. 6 to 7 months. ఆ తర్వాత ఇష్యూస్ అన్ని బయటకు వచ్చాయి, అంతకు ముందుకు ఎందుకు రాలేదు? ఇష్యూస్ అన్ని ఎప్పటి నుంచి ఉంటాయండి. ఇవన్నీ మాకు మధ్యలో జరిగాయి. ఇవన్నీ ఏంటంటే మేము అందరం ఒకటే అండి. బయటకు వచ్చే వరకు షూటింగ్ పరంగా వేరే అయినా కానీ మా యూనియన్ సభ్యులు ఇక్కడికి వచ్చిన తర్వాత అందరం ఒకటే. మేము ఒకరి మాట మీద నిలబడాలి. మా ప్రెసిడెంట్ని మేము రిప్రజెంట్ చేయాలి. బయటికి వెళ్ళినా కానీ ప్రెసిడెంట్ తననే చేయాలి. సో తన మీద అనేది ఎలాంటి వ్యక్తిగత కక్షలు కానీ అలాంటి మాకేం లేవు, తనకి మా మీద ఎలాంటి ఏం లేవు. ఇక్కడ ఏంటంటే కొంతమంది వర్గాలుగా చీలిపోయి ఇప్పుడు ఏదైతే మా రాజీనామాలను అడ్డం పెట్టుకోవాలి అది చేశారో లేదు కన్ఫర్మ్ లేకుండా ఇవన్నిటిని రాజకీయంగా వాడుకోవాలి సిచ్యువేషన్ జరిగేది. సో మాకు ఎలాంటి దీని మీద ఇబ్బంది కానీ వాళ్ళ మీద కక్షలు కానీ ఏమీ లేవు. సో దీన్ని వాళ్ళు ఆసరాగా చేసుకుంటున్నారు అంతే. అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ సుమలత గారు ఏం చెప్తున్నారంటే మీరు చేసినటువంటి ఈ రాజీనామాలు ఏవైతే ఉన్నాయో వాటి వెనక్కి తీసుకోండి, లెటర్ పెట్టుకోండి అని చెప్పేసి అంటున్నారు. దానికి మీరే చెప్తారు? జనరల్ బాడీ అనేది సుప్రీం అండి. జనరల్ బాడీలోనే చెప్పాం కదా ఆల్రెడీ. మళ్ళీ లెటర్ పెట్టుకునేదండి అది మీకు నిన్న తెలిసింది అనుకుంటా. మేము పోయిన నెల 14వ తారీఖు జరిగిన దానికి ఆ బాడీలోనే చెప్పాము. మేము కావాలంటే వీడియో ప్రూఫ్స్ మాస్టర్ దగ్గర ఉంటాయి. జనరల్ బాడీ జరిగినాయి, మీరు కావాలంటే వచ్చేసుకోవచ్చు. సీక్రెట్ గా మీకు ఎలక్షన్స్ పెట్టాలా వద్దా అనే విషయం పైన మాట్లాడడం జరిగింది. వాళ్ళు సీక్రెట్ గా ఎలక్షన్స్ పెట్టుకున్నారంట. దానికి మీరు ఏం చెప్తారు? అసలు దీన్ని మీరు ఓకే అంటారా? లేదండి, దాన్ని 100% నేను చేయను. ఎందుకంటే మాకు ఫెడరేషన్ అనేది గాడ్ ఫాదర్ లాంటి. సో మేము ఏం చేసినా కానీ అక్కడ నుంచే పని చేయాలి. ఈవెన్ సుమలత మాస్టర్ గారు గెలిచింది కూడా ఫెడరేషన్ నుంచే గెలిచాడు. వాళ్ళు ఎలక్షన్ కండక్ట్ చేశారు, మేము ఇక్కడ గెలిచాం. ఇప్పుడు నేను గెలిచింది కూడా అలానే. సో వాళ్ళు అనే వాళ్ళు కరెక్ట్గా లేనందున వాళ్ళని మేము భయపెట్టడానికి మేము రాజీనామా అనేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి విషయాలు చేసినప్పుడు ఏంటంటే అందరూ భయపడి ఒక తాటి మీదకి వస్తారు. కానీ దాన్ని ఇలా మాట్లాడతారని, ఇలా క్యాచ్ చేసుకుంటారు, ఇలా మాట్లాడతారని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. ఒకటి సింపుల్గా చెప్తున్నానండి, పైన ఉన్న 3 పోస్టులకు డబ్బులు వస్తాయి. 12,000, 14,000 సంథింగ్ చేంజ్ వస్తుంది శాలరీ. మా ఈసీ మెంబర్లకు ₹1 రాదు. మేము వచ్చే సేవ చేయడానికి మాత్రమే. అది గుర్తుపెట్టుకోండి అని చెప్తాను. ఫైనల్ గా డాన్సర్స్ కూడా డబ్బులు రాకుండా వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి కూడా ఒక విషయాన్ని రేస్ చేశారు ఈ రోజు మీటింగ్ లో. సో దానికి మీరేం చెప్తారు? అంటే వాళ్ళు లాస్ అవుతున్నారు అని చెప్పేసి కూడా ఒక విషయం తీసుకొచ్చారు. దానికి మీరేం చెప్తారు? డాన్సర్లకు డబ్బులు ఎందుకు రావండి? ఎవరు పని చేసిన వాళ్ళకి కంపల్సరీ డబ్బులు ఇవ్వాల్సింది. ఇన్ఛార్జ్ మధ్యలో తీసుకుంటున్నారు అంటున్నారు. ఇన్ఛార్జ్ అనే వ్యక్తి కూడా డాన్సరే అండి. ఇన్ఛార్జ్ అనే పోస్ట్ మా దగ్గర ఏం లేదు. మా దగ్గర ఉన్నాయి 2 వర్గాలు, ఒకటి మాస్టర్, రెండోది డాన్సర్ అంతే. ఇన్ఛార్జీలు, మేనేజర్లు అలాంటి వాళ్ళు ఎవరు ఉంటారు. అంటే వాళ్ళకి రావాల్సింది 1500, బట్ అవి కాస్త 500కే పరిమితం అవుతుంది అంటున్నారు. అలాంటిది ఏం లేదండి, అవి మా మధ్యలో జరిగాయి. అదంటే మేము కూర్చొని మాట్లాడుకుంటే సరిపోయే విషయాలు. దాన్ని బయట పెట్టి అందరు మా అసోసియేషన్ పరువు మేము తీసుకునే దాని సిచ్యువేషన్ లో మేము లేము. పెద్ద ఎత్తున డబ్బులు కుమ్ముకోవడం జరిగింది అంటారు, మరి ఏం చెప్తారు? లేదండి, అలాంటి ఏం జరగలేదు. అయితే ఇంకొక విషయం ఏంటంటే లోకల్ వర్సెస్ అండ్ ముంబై డాన్సర్స్ అని చెప్పేసి అంటున్నారు.